చూసారు కదా. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం. మనము తీసుకున్న బజ్జీలకి ఇలా తొడియాలు తీసేసుకోవాలండి. తొడియాలు తీసేసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న బజ్జీ ఉంది కదా, మిరపకాయ ఉంది కదా, ఆ మిరపకాయలో మనం చేసుకున్న పిండి ఉంది కదా, అది మనం స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలు స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. చూడండి, అట్లా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. చూసారు కదా, మొత్తం కాయలు ఇలా పిండి పెట్టుకున్నానండి. పిండి పెట్టుకొని ఉంచుకున్నాను. ఒక బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగానే వేయించుకుందామండి. చూసారు కదా, ఇదిగో ఇట్లా వేయించుకోవాలండి కదా. ఇదిగో మంచిగా వేగుతుందండి, ఇట్లా వేగనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఈ షేడ్ లోకి రాగానే తీసేసుకోండి. మంచిగా వేగినాయి. అంతే అండి, గుమగుమలాడే మిరపకాయ పిండి బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇది అన్నంలో నంచుకొని తింటారండి. ఉత్తన్నంలో నెయ్యి వేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని నంచుకొని తింటారు. అట్లా తినకపోయినా విడిగా అన్నా తిన్నా కమ్మగా ఉంటదండి. చాలా టేస్ట్, చాలా రుచికరంగా ఉంటుంది. వాసన వస్తుంది, ఎమ్మీగా ఉంది. చూసారు కదా, మంచిగా వేగినాయి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.